రూ. 500 గ్యాస్ సిలిండర్ పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. రూ. 500 గ్యాస్ సిలిండర్ను పొందేందుకు తెలంగాణ తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్ కార్డును పొందాలి. లేదంటే మీరు రూ. 500 ధరలో గ్యాస్ సిలిండర్ను పొందలేరు. కానీ తెలంగాణలో అన్ని ఇళ్లకు తెల్ల రేషన్ కార్డు లేదు. దరఖాస్తుదారుకు అర్హత ఉంది కానీ తెల్ల రేషన్ కార్డు లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు ఫారంను త్వరలో ఈడీడీస్ పోర్టల్ తెలంగాణలో విడుదల చేస్తుంది. ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఇళ్లను సందర్శించి పత్రాలను ధృవీకరించడానికి వారి పత్రాలను మాన్యువల్గా తనిఖీ చేయడానికి అధికారులను నియమించింది. జిల్లాల వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రతి జిల్లాకు అధికారులను కేటాయించారు మరియు వారు పత్రాల మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. మరియు అలాగే ప్రజాపాలన దరఖాస్తు నమోదు చేసేటప్పుడు దరఖాస్తుదారు కొన్ని తప్పులు చేసినట్లయితే అధికారులు ప్రజాపాలన దరఖాస్తు డేటాను కూడా సరిచేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఈ తరుణంలో ప్రభుత్వం ఈపీడీఎస్ పోర్టల్ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు ఫారాన్ని ఇంకా విడుదల చేయలేదు. రిజిస్ట్రేషన్ తెరిచి ఉందో లేదో తనిఖీ చేయడానికి అధికారిక ఈపీడీఎస్ పోర్టల్ను క్రమం తప్పకుండా సందర్శించండి. ప్రభుత్వం దరఖాస్తును స్వీకరించడం ప్రారంభించిన తర్వాత తెల్ల రేషన్ కార్డు లేని వారు పొందేందుకు క్రింది విధానాన్ని అనుసరించవచ్చు. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయడానికి అధికారిక పోర్టల్ను తెరవండి. https://www.tgmesva.gov.in లేదా మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. ప్రకటన విభాగంలో కొత్త ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తుపై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి లేదా దరఖాస్తు ఫారం యొక్క ప్రింటవుట్ తీసుకోండి. 4 అన్ని ప్రాథమిక వివరాలను పూరించండి. అవసరమైన పత్రాలను జత చేయండి. నిర్ణీత రుసుముతో పాటు మీ సేవా కేంద్రానికి దరఖాస్తు ఫారంను సమర్పించండి. దరఖాస్తు ఫారం యొక్క సూచన కాపీని స్వీకరించడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.